సర్వసైన్యాధిపతి కూడా మరణించాడన్న మాట రావణాసురుడికి అందింది. అయ్యా, నువ్వు పంపించిన వాళ్ళల్లో నీ సర్వసైన్యాధిపతి కూడా మడిసిపోయాడు. ఇప్పుడు స్వయమేవ గమిష్యామి రణశీర్షం తవద్భుతం. రావణుడు అన్నాడు, నేనే వెడుతున్నాను యుద్ధానికి, ఇక వీరుల్ని పంపను. ఈ యుద్ధం తాడో పేడో తేలిపోవలసిందే. రామరావణ సంగ్రామం ప్రారంభం కావలసిందే. రాముణ్ణి వధిస్తాను, నేనే బయలుదేరుతానన్నాడు. అద్యతద్వానరానీకం రామంచ సహలక్ష్మణం నిర్దహిష్యామి బాణౌఘై వనం దీప్తైరివాగ్నిభిః అద్య సంతర్పయిష్యామి పృథివీం కపిశోణితై. ఎప్పుడూ పలుకుతాడు ఈ డాంబికాలు, వానరుల యొక్క రక్తంతో ఈ భూమికి తర్పణ చేస్తాను. ఒక అగ్నిహోత్రం అరణ్యంలో ఎండిపోయిన చెట్లను ఎలా కాలుస్తుందో అలా రామలక్ష్మణుల్ని నా బాణ పరంపర చేత నిగ్రహిస్తాను. కాబట్టి నేనే స్వయంగా బయలుదేరుతున్నానన్నాడు. యుద్ధానికి బయలుదేరాడు. ఇప్పుడు రావణాసురుడు యుద్ధానికి బయలుదేరడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఒక్కొక్కడు 1,000,000 మందితో యుద్ధం చెయ్యగలిగినటువంటి యోధులు ఆయనతో బయలుదేరారు. అసలు ఆ రూపం అలా ఉంటుంది రావణాసురుడు. అంతటి తేజోమూర్తి, అందులో సందేహం లేదు. ఆయన చేసిన తపస్సు అటువంటిది. కాబట్టి రాముడంతటి వాడు ఆశ్చర్యపోయాడు. అసలు ఆ కోలాహలాన్ని, ఆ ధ్వనిని విని అలా వస్తోంది అటువంటి గొడుగు, చంద్రమండల సన్నిభమైనటువంటి తెల్లటి గొడుగు వస్తోంది. ఆ వెనక అన్ని గొడుగులు వస్తున్నాయి. అంతమంది యోధులు, ఏనుగులు, ఒంటెలు, పులులు అన్నింటితో వస్తున్నారు. ఎవరు వాళ్ళు అని అడిగాడు విభీషణుణ్ణి. ఆ రాముడు అడిగినప్పుడు నానా పతాకాధ్వజ శస్త్రజుష్టం ప్రాసాశిశూలాయుధ శస్త్రజుష్టం సైన్యం గజేంద్రోపమ నాగజుష్టం కస్యేదమక్షోభ్య అభీరుజుష్టం. ఆ వస్తున్నటువంటి సైన్యం అంత భయంకరంగా ఏనుగులతో, అంతమంది వీరులతో వస్తోంది. వాళ్ళెవరో నాకు చెప్పవలసింది అని అడిగాడు. అడిగితే అప్పుడు విభీషణుడు చెప్పాడు. ఆ వస్తున్న వాళ్ళలో అకంపనుడు అనబడేటటువంటి వాడు ఉన్నాడు. వాడు సింహధ్వజం కలిగినటువంటి రథం మీద ఎక్కి వస్తాడు. ఇంద్రధనస్సు ఎలా ఉంటుందో ఆయన యొక్క ధనస్సు అలా ఉంటుంది. ఆ వెనక్కాతల వస్తున్నవాడు ఇంద్రజిత్. బ్రహ్మదేవుని యొక్క వరప్రభావం చేత మాయాయుద్ధం చేస్తాడు, మేఘాల్లో నిలబడి యుద్ధం చేస్తాడు. ఇంద్రజిత్ గురించి నేను చెప్పక్కర్లేదు. ఏనుగు యొక్క దంతములు పైకి ఎలా వచ్చి ఉంటాయో, అన్ని ప్రాణులకు దంతములు నోట్లో ఉంటే ఒక్క ఏనుగుకి దంతములు పైకి ఉంటాయి. అలాగే ఇంద్రజిత్తుకి కూడా కోరలు పైకి వచ్చి ఉంటాయి. అంత భయంకరమైన రూపం ఉన్నవాడు. ఇంకొకడు అతికాయుడు. ఆయన రధికులలో కల్లా చాలా శ్రేష్ఠుడైన వాడు. అత్యంత వేగంగా వింటినారిని లాగుతూ యుద్ధం చెయ్యగలడు. ఉదయిస్తున్నటువంటి సూర్యుడు ఎలా ఉంటాడో అటువంటి నేత్రములతో ఉన్నటువంటి వాడు మహోదరుడు. ఈయన ఎక్కినటువంటి ఏనుగు మెడలో కట్టబడినటువంటి గంట యొక్క శబ్దమే అంత భయంకరంగా ఉంటుంది. అటువంటి శబ్దము కలిగినటువంటి గంట కట్టబడిన ఏనుగునిక్కి యుద్ధం చేస్తుంటాడు. ఇంకొకడు పిశాచుడు అనబడేటటువంటి రాక్షసుడు. ఆయన గుర్రం ఎక్కి చాలా భయంకరమైన యుద్ధాన్ని చేస్తాడు. ఒక పర్వతం ఎంత ఉంటుందో అంత శరీరంతో ఉండి యుద్ధం చేసేవాడు త్రిశూరుడు. ఆయన కూడా యుద్ధానికి వస్తున్నాడు. వేరొకడు చాలా విశాలమైనటువంటి వక్షస్థలము కలిగినటువంటి వాడు. ఆయన కుంభాసురుడు. ఆయన ధనుష్టంకారం చేస్తూ ఇంద్రనీలమణుల చేత పొదగబడినటువంటి అగ్నివలి ఒప్పుతున్నటువంటి వజ్రఖచితమైన బంగారంతో నిర్మింపబడిన ధనస్సు పట్టుకుని యుద్ధం చేస్తుంటాడు. వేరొకడు నరాంతకుడు. ఆయన కేవలము పర్వత శిఖరములను విసిరి యుద్ధం చేస్తాడు. అంత గొప్ప యోధులతో కలిసి వస్తున్నాడు. అదిగో ఆ మధ్యలో వస్తున్నాడే ఆయనే రావణాసురుడు. యశ్చైషనానా విదఘోర రూపై వ్యాఘ్రోష్ట్ర నాగేంద్ర మృగాశ్వవక్త్రై భూతైవృతో భాతి వివృత్త నేత్రై సోసౌ సురాణం అపిదర్పహంత. ఆ రాక్షసరాజైనటువంటి రావణుడు భయంకరమైనటువంటి రాక్షసులతో కలిసి వస్తున్నాడు. ఆయన వెనక వచ్చేటటువంటి రాక్షసుల ముఖాలు మామూలు ముఖాల్లా కూడా ఉండవు. పెద్ద పులుల యొక్క ముఖాలు, మదపుటేనుగుల యొక్క ముఖాలు, ఒంటెల యొక్క ముఖాలు ఎలా ఉంటాయో అటువంటి ముఖములు కలిగిన రాక్షసుల చేత పరివేష్టితుడై తెల్లటి గొడుగులో వస్తున్నాడు. ఆ వస్తున్నటువంటి రావణాసురుని యొక్క అసౌకిరీటీ చలకుండలాస్యో నాగేంద్ర వింధ్యోపమ భీమకాయ మహేంద్ర వైవస్వత దర్పహంత రక్షోదీప సూర్య ఇవామ భాతి.
భూతగణములతో పరివేష్టితుడైనటువంటి రుద్రుడు ఎలా ఉంటాడో అటువంటి స్థితిలో రాక్షసగణముల చేత పరివేష్టింపబడినటువంటి ఆ రావణాసురుడు ఆ కుండలములు కదులుతుండగా ప్రకాశిస్తున్నటువంటి ముఖంతో ఒకానొక నాడు ఆయన యమధర్మరాజుని ఇంద్రుని కూడా నిగ్రహించినటువంటి వాడు. అంతటి బలము కలిగినటువంటి ఆ రావణాసురుడు అదిగో వస్తున్నాడు. రామచంద్రమూర్తి రావణాసురుణ్ణి చూశారు. చూసి ఆదిత్యవ దుష్ట్రేక్ష్యో రశ్మిభిర్భాతి రావణ సువ్యక్తం లక్ష్యే హ్యస్య రూపం తేజస్సమావృతం దేవదానవ వీరాణం వపుర్నైవం విధం భవేత్ యాదృశం రాక్షసేంద్రస్య వపురేతత్ ప్రకాశతే. ఈయన్ని చూస్తుంటే సాక్షాత్తుగా సూర్యనారాయణమూర్తి ఆకాశంలో ప్రకాశిస్తుంటే ఎటువంటి తేజస్సుతో ఉంటాడో అంత గొప్ప తేజస్సుతో ఉన్నాడు. ఇత పూర్వం ఇంత గొప్ప శోభతో ఇంత గొప్ప తేజస్సుతో ఉన్నటువంటి శరీరాన్ని నేను అసలు దేవతలలో కానీ దానవులలో కానీ ఇప్పటి వరకు చూడలేదు. అంత గొప్ప కాంతితో ఉన్నాడు. దిశ్యాయమద్య పాపాత్మ మమ దృష్టి పథంగత అద్య క్రోధం విమోక్ష్యామి సీతాహరణ సంభవం. నేను ఈ రావణుణ్ణి చూడగానే నాలో క్రోధం పెళ్ళిపుకుతోంది. సీతాపహరణం చేసినటువంటి ఈ రాక్షసుణ్ణి నేను మర్దిస్తానన్నాడు. ఈలోగా సుగ్రీవుడు రావణాసురుడు వీళ్ళిద్దరూ ఆ వచ్చినటువంటి రావణాసురునితో సుగ్రీవుడు యుద్ధానికి బయలుదేరాడు. కానీ ఆ సుగ్రీవుడు రావణాసురుడితో యుద్ధం చేయడం అంటే అంత తేలికైన విషయం ఏం కాదు. రావణాసురుడు అంటే అంత తక్కువ వీరుడేం కాదు. రామచంద్రమూర్తి అంతటి వారు మీరు ఎదర విందురు కానీ అసలు భయమే వేస్తుంది ఆ యుద్ధం చదివితే. రామచంద్రమూర్తి అంతటి వారు బడలిపోయి అసలు ఈ రావణాసురుడు ఎలా తెగటార్చబడతాడు అనుకున్నారు. ఒక స్థితిలో అందరూ యుద్ధం మానేసి చూశారు రామరావణ యుద్ధాన్ని. అంత మహాబలవంతుడు, అంతటి పరాక్రమశాలి. ససాయకో రావణ బాహుముక్త శక్రాశని ప్రఖ్య వపుస్థితాగ్రహ సుగ్రీవమాసాద్య బిభేద వేగాత్ గుహేరితాక్రౌంచమివోగ్రశక్తి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చేత్తో పట్టుకునేటటువంటి శూలం ఎలా ఉంటుందో సుగ్రీవుణ్ణి చూడగానే కోపగించిన వాడై ఆ శూలాన్ని అటువంటి దాన్ని తీసి చేత్తో పట్టుకుని విపరీతమైన వేగంతో గురి చూసి కొట్టే ఆ శూలము వచ్చి గుండెల్లో గుచ్చుకుని వెంటనే స్పృహ తప్పి సుగ్రీవుడు యుద్ధభూమిలో పడిపోయాడు. ఆ తర్వాత గవాక్షుడు, గవయుడు, సుదంస్త్రుడు, వృషభుడు, జ్యోతిర్ముఖుడు, నభుడు అనబడేటటువంటి మహాకాయులైనటువంటి వానర వీరులు పెద్ద పెద్ద శిలలు, చెట్లు, పర్వత శిఖరాలు పట్టుకుని రావణాసురుడి మీదకి వెళ్ళారు. అవలీలగా 20 చేతులతో ధనస్సుని తిప్పుతూ వాళ్ళందరూ పట్టుకొచ్చినటువంటివన్నీ పడగొట్టి వీళ్ళందరి మీద బాణప్రయోగం చేసి అందరినీ యుద్ధభూమిలో పడగొట్టాడు. పడగొట్టి ఏకకాలమునందు ఎన్ని వేల వానరముల్ని పడగొడుతున్నాడు. పడగొడుతుంటే అక్కడ ఉన్నటువంటి వానర సైన్యం అంతా గగ్గోలు పెట్టుకుంటూ వెళ్ళి ఈ రావణాసురుడి యుద్ధాన్ని మేము తట్టుకోలేమని లోకరక్షకుడైనటువంటి రామచంద్రమూర్తిని ఆశ్రయించారు. రామచంద్రమూర్తి యుద్ధానికి బయలుదేరుతున్నారు. వచ్చినటువంటి రావణుడు చాలా గొప్ప రథం ఎక్కి వచ్చాడు. రాముడికి రథం లేదు, నేల మీద నిలబడి యుద్ధం చేస్తున్నారు. లక్ష్మణస్వామి వచ్చి అన్నారు, అన్నయ్య నువ్వు వెళ్ళడమా యుద్ధానికి? నేను వెళ్ళి రావణుణ్ణి నిగ్రహిస్తానన్నారు. చాలా జాగ్రత్తగా చూసి నువ్వు ఆయన మీద యుద్ధం చెయ్యవలసింది. ఈలోగా లక్ష్మణుడు రావణాసురుడి మీదకి యుద్ధానికి వెళ్ళే లోపల స్వామి హనుమ రావణాసురుడితో యుద్ధానికి వెళ్ళారు. ఏ అస్త్రమునకు ఏ శస్త్రమునకు నేను కట్టుబడను, నిన్ను చంపడానికి అస్త్రశస్త్రాలు అక్కర్లేదు, ఒక్క పిడిగుద్దుతో నిన్ను పడగొట్టేస్తాను చూడని ఒక్క పిడిగుద్దు ఒకటి రావణాసురుడి యొక్క గుండెల మీద గుద్దారు. గుద్దితే ఇంత రావణాసురుడు కూడా ఒక్కసారి విచలితుడైపోయినట్టుగా కదిలిపోయాడు రథం మీద. కానీ ఉత్తర క్షణంలో సంజ్ఞ పొంది, అది రావణ బలం అంటే. హనుమంతటి వారు అంత క్రోధంతో కొట్టిన గుద్దుని తట్టుకుని తన పిడికిలి బిగించి ఆ వానరోత్తముడైనటువంటి హనుమని ఒక్కసారి వక్షస్థలంలో గురి చూసి ఓ గుద్దు గుద్దారు. ఆ రావణాసురుని యొక్క దెబ్బ తన గుండెల మీద తగిలేటప్పటికీ ఇంతటి హనుమ గిర్ర 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 తిరిగి స్పృహ తప్పి నేల మీద పడిపోయారు.
అం రావణాసురుడంటే మీరేం తక్కువగా అంచనా వేయకండి. మహర్షి ఏది చెప్పేటప్పుడు అది చెప్తారు. ఆయన బలం గురించి చెప్పేటప్పుడు ఆ బలం గురించే చెప్తారు. రావణుణ్ణి అరిచేత్తో దెబ్బ కొడితే రావణుడు చెలించిపోయాడు. ఆ వానరోత్తముణ్ణి అరిచేత్తో ఒక్క దెబ్బ కొట్టి ఒక్క గుద్దు గుద్దితే హనుమంతటి వారు చెలించిపోయి ఒక్కసారి పర్వతం పడిపోయినట్టుగా పడిపోయారు. మహాబలవంతుడైనటువంటి ఆ మారుతి స్పృహ తప్పి పడిపోవడం చూసి సర్వసైన్యాధిపతి అయినటువంటి నీలుడు విజృంభించాడు. విజృంభించి యుద్ధం చేస్తుంటే రావణాసురుడు ఆయన మీద బాణప్రయోగం చేస్తున్నాడు. ఆయనకి దొరకకుండా తిరుగుతూ శిలలు వర్షిస్తూ వృక్షములను వర్షిస్తూ నీలుడు యుద్ధం చేస్తున్నాడు. ఎన్నిటిని ప్రయోగిస్తున్నాడో అన్నిటినీ ఆకాశంలోనే ముక్కలు చేసి బాణాలు ప్రయోగిస్తున్నాడు రావణాసురుడు. రావణాసురుణ్ణి ఇబ్బంది పెట్టడం కోసం ఒక ఈగ ఎంత ఉంటుందో అంత చిన్న వానర రూపాన్ని పొందాడు నీలుడు. అభివృష్ట శరౌఘేణ మేఘేనేవ మహాబల హ్రస్వం కృత్వా తదా రూపం ధ్వజాగ్రే నిపపాత. చాలా చిన్న రూపాన్ని పొంది చిన్ని కోతి అయిపోయి ఆయన ఆ రావణాసురుడి యొక్క ధ్వజం పైన కూర్చున్నారు. ఇప్పుడు గురి చూసి కొట్టడానికి దొరకనంత చిన్న కోతి పిల్లై ఇబ్బంది పడుతున్నారు రావణాసురుణ్ణి. పావకాత్మజమాలోక్య ధ్వజాగ్రే సముపస్థితం జజ్వాల రావణ క్రోధాత్ తతో నీలో ననాదచ. అంత చిన్న రూపంతో ఉన్నటువంటి అగ్నిహోత్రుని యొక్క అంశతో జన్మించినటువంటి నీలుణ్ణి చూసి చాలా కోపగించినటువంటి రావణాసురుడు ఎలా నిగ్రహించాలని చూస్తున్నారు. ఈలోగా చాలా చిన్న రూపంతో ఉన్నాడు కాబట్టి ధ్వజాగ్రే ధనుషశ్చాగ్రే కిరీటాగ్రే చతం హరిం లక్ష్మణోద హనుమాంశ్చ దృష్ట్వా రామశ్చ విస్మితాః. మహాబలవంతుడు కాబట్టి హనుమ వెంటనే స్పృహని పొందారు. ఈలోగా రామలక్ష్మణులు హనుమ మొదలైన వాళ్ళు ఆశ్చర్యంతో చూస్తుండగా చిన్న రూపంతో ఆ ధ్వజం మించి ఓసారి కిరీటం మీదకి దూకుతున్నారు, కిరీటం మించి ధనస్సు మీదకి దూకుతున్నారు. పట్టుకుందామంటే దొరకకుండా రావణాసురుడు వెర్రివాళ్ళ ఇలా ఇలా చూసేటట్టుగా ఆ రావణుణ్ణి ఇబ్బంది పెడుతున్నారు. మహాక్రోధం పొందినటువంటి రావణాసురుడు ఈ వానరాన్ని నా ఆగ్నేయాస్త్రం చేత కాల్చేస్తానని ఆగ్నేయాస్త్రాన్ని అభిమంత్రించి నీలుడి మీదకి విడిచిపెట్టాడు. విడిచిపెట్టేటప్పటికీ ఆ అస్త్రం యొక్క దెబ్బ తగిలింది. తగిలేటప్పటికీ అంత బలవంతుడైన నీలుడు, ప్రహస్తుణ్ణి సంహరించినటువంటి నీలుడు నెత్తురు కక్కుతూ పడిపోయాడు. పితృమహాత్మ్య సంయోగాత్ ఆత్మనశ్చాపి తేజస జానుభ్యాం అపతద్ధూమౌ నచ ప్రాణైర్ వ్యయుజ్యత. సాక్షాత్తుగా అగ్నిహోత్రుని కుమారుడు కనుక, ప్రయోగించింది ఆగ్నేయాస్త్రం కనుక, తన కొడుకు ప్రాణములను తాను తీయకుండా అగ్నిహోత్రుడు కాపాడాడు కనుక ఒక్కసారి స్పృహని కోల్పోయిన వాడై 2 మోకాళ్ల మీద యుద్ధభూమిలో కూలపడి ముందుకి వంగిపోయాడు. కానీ ప్రాణములు మాత్రం పోలేదు. ఆ స్థితిలో లక్ష్మణస్వామి రావణాసురుడి మీద యుద్ధానికి వెళ్ళారు. ఇక నువ్వు నా కంటపడ్డావు, తప్పుకోలేవని ఇద్దరు యుద్ధం చేస్తున్నారు. క్రోధాన్ని పొందినటువంటి రావణాసురుడు బ్రహ్మదత్తమైనటువంటి శక్తి అనబడేటటువంటి ఒక గొప్ప అస్త్రాన్ని స్మరించి అభిమంత్రించి లక్ష్మణస్వామి యొక్క వక్షస్థలం మీద ప్రయోగించాడు. అది వచ్చి తగలగానే, లక్ష్మణుని యొక్క పాలభాగానికి తగలగానే ఆయన నేల మీద పడిపోయారు. పడిపోయి గాయపడి మూర్ఛితుడయ్యాడు. ఆయన కింద పడి మూర్ఛితుడు కాగానే ఆ పెద్ద అగ్నిని విరజిమ్ముతోందా అన్నట్టుగా వస్తున్న ఆ శక్తి ఆయుధాన్ని నిగ్రహించడానికి లక్ష్మణుడు ప్రయత్నించినా ఆయన బాణములు ఆ శక్తిని ఆపలేకపోయాయి. అది వచ్చి తగిలింది, స్పృహ తప్పి నేల మీద పడిపోయారు. పడిపోగానే రావణాసురుడు రథం దిగాడు. దిగి నేల పడిపోయినటువంటి లక్ష్మణుణ్ణి తనతో తీసుకెళ్ళిపోవడం కోసమని ఆయన్ని పైకెత్తుతున్నాడు. ఆయన విష్ణుస్వరూపం కదండి, వచ్చింది విష్ణుస్వరూపం కాబట్టి లక్ష్మణస్వామి వెంటనే తన పరాక్రమం చేత స్పృహని కోల్పోయినట్లు ఉన్నా ఒక్కసారి తన స్వరూపాన్ని స్మరణం చేసి, నేను ఈ రావణాసురుని చేత ఎత్తబడడానికి వీలు లేనంత బరువవుదునుగాక అని బాగా బలంగా, అంటే భూమిని పట్టుకుని ఉండేటట్టుగా ఆయన పడుకున్నారు. వచ్చి రావణుడు ఆయన్ని అవలీలగా ఎత్తగలనని ఎత్తబోతున్నాడు. సశక్తిమాన్ శక్తి సమాహత సన్ ముహుప్రజ్వాల రఘుప్రవీర తం విహ్వలంతం సహసాభ్యుపేత్య జగ్రాహ రాజా తరసా భుజాభ్యాం
తన భుజబలంతో లక్ష్మణుణ్ణి ఎత్తి రథంలో పడేద్దామని ప్రయత్నిస్తున్నాడు. లక్ష్మణుణ్ణి ఎత్తడంలో చాలా కష్టంగా ఉంది, ఎత్తలేకపోతున్నాడు. ఇంతలో స్వామి హనుమ చూశారు. హిమవాన్ మందరో మేరు త్రైలోక్యం వా సహామరై శక్యం భుజాభ్యాం ఉద్ధర్తుం న సంఖ్యే భరతానుజ. నేను మేరుమందర పర్వతములతో కూడినటువంటి ఈ భూమండలాన్నంతటినీ కూడా నా భుజాలతో ఎత్తగలను, కానీ ఏమిటి లక్ష్మణుణ్ణి ఎత్తలేకపోతున్నాను అని ఆశ్చర్యపోతున్న సమయంలో తేన ముష్టి ప్రహరణేన రావణో రాక్షసేశ్వర జానుభ్యాం అపతద్భూమౌ చిచాలచ పపాతచ. ఒక్కసారి స్పృహ పొందినటువంటి హనుమ, నీవు లక్ష్మణుణ్ణి ఎత్తుకుపోతావా అని పరిగెత్తుకొచ్చి పిడికిలి బిగించి వంగి లక్ష్మణుణ్ణి ఎత్తుతున్నటువంటి రావణాసురుడి గుండెల్లో ఒక్క గుద్దు గుద్దారు. ఆ గుద్దు గుద్దేటప్పటికీ ఒక్కసారి కదిలిపోయి నిలబడడానికి కూడా శక్తి లేక మోకాళ్ల మీద యుద్ధభూమిలో పడిపోయాడు రావణాసురుడు. వెంటనే విఘూర్ణమానో నిశ్చేష్టో రథోపస్తవుపావిశత్ విసన్యో మూర్ఛితశ్చాసీన్నచస్థానం సమాలభత్. ఆ రథం మీదకి ఎక్కుదామనుకుంటున్నటువంటి వాడు నిశ్చేష్టుడై ఇక కదలలేక కూలబడిపోయాడు మోకాళ్ల మీద. అటువంటి స్థితిలో స్వామి హనుమ స్పృహ కోల్పోయి ఉన్నటువంటి లక్ష్మణస్వామిని తన చేతులతో పైకెత్తి గబగబా వెనక్కి తీసుకెళ్ళిపోయారు. అప్పుడు రామచంద్రమూర్తి రావణాసురుడి మీదకి యుద్ధానికి బయలుదేరారు. ఇప్పుడు రామరావణ యుద్ధం మొట్టమొదటిసారి ప్రారంభమవుతోంది. హనుమ లక్ష్మణుణ్ణి క్షేమకరమైనటువంటి ప్రదేశంలో పడుకోబెట్టి పరుగు పరుగున వచ్చి, స్వామి వాడు రథం మీద ఉన్నాడు, మీరు భూమి మీద నడుస్తున్నారు, మీరు ఇలా యుద్ధం చెయ్యొద్దు, మీరు నా భుజాల మీద కూర్చోండి, నేను మిమ్మల్ని తీసుకెడతాను, మీరు నన్ను వాహనంగా స్వీకరించి యుద్ధం చేయండి అన్నారు. ఆరురోహ మహాశూరో బలవంతం మహాకపిం రథస్థం రావణం సంఖ్యే దదర్శ మనుజాధిప. ఆ హనుమ యొక్క భుజాల మీద కూర్చున్న వారై ఆ రావణాసురుణ్ణి చూసి, నిలు రావణ, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు? ఏ దేవతల దగ్గరికి వెళ్ళినా, ఏ లోకానికి వెళ్ళినా, నువ్వు ఇంతకాలం నుంచి ఆరాధిస్తున్నటువంటి శంకరుడి పాదాలే పట్టుకున్నా నువ్వు ఇవాళ రక్షింపబడవు. నా యొక్క ఆగ్రహాన్ని పొందావు కాబట్టి నీవు నశింపబడేటట్టుగా నా బాణముల చేత నిన్ను నిగ్రహిస్తాను అన్నారు. వెంటనే రావణాసురుడు సంజ్ఞ పొంది లేచి రథంలో నిలబడి ధనస్సుని పట్టుకుని బాణాలు పట్టుకుని ఆ రామచంద్రమూర్తి ఎక్కి వస్తున్నటువంటి హనుమ మీద ఏకకాలంలో అనేక బాణములను ప్రయోగించాడు. ప్రయోగిస్తే అసలే ఎర్రటి ముఖం కలిగిన వారు స్వామి. ఆ శరీరం అంతా బాణముల చేత కొట్టబడి పూచిన మోదుగ చెట్ట అన్నట్టుగా పర్వతం మించి సెలయేర్లు ప్రవహించినట్టుగా ఒంటిలోంచి నెత్తురు కాల్వలై ప్రవహిస్తోంది. ఒక్కసారి రామచంద్రమూర్తి ఇలా చూశారు హనుమని. తనని ఆశ్రయించినవాడు, తన పట్ల మహాభక్తి కలిగినవాడు, తనకి వాహనమై తనని వహిస్తున్నవాణ్ణి అన్ని బాణములతో కొట్టేటప్పటికీ తతో రామో మహాతేజ రావణేన కృతవ్రణం దృష్ట్వా ప్లవగశార్దూలం కోపస్య వశమే యువాన్. ఎన్నడూ కోపం రానటువంటి రామచంద్రమూర్తికి అపారమైనటువంటి కోపం కలిగింది. వెంటనే తన ధనస్సుని మండలాకారంగా తిప్పి చక 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 ఇంకసలు ఆలోచించడానికి వీలు లేని రీతిలో బాణప్రయోగం చేశారు. తస్యాభిచక్రం యరథం సచక్రం శాశ్వధ్వజఛత్ర మహాపతాకం ససావధింసాశని శూలఖడ్గం రామ ప్రవిచ్ఛేద శరై సుపుంఖై అధేంద్రశత్రుం తరసా జగాన బాణేన వజ్రాశని సన్నిభేన భుజాంతరే వ్యూఢ సుజాత రూపే వజ్రేణ మీరుం భగవానివేంద్ర. ఆయన వరసగా బాణప్రయోగం చేసి రథాన్ని, చక్రాల్ని, అశ్వాల్ని, ధ్వజపతాకాల్ని, ఛత్రాన్ని, సారథిని అన్నిటినీ పడగొట్టేశారు. పడగొట్టేస్తే రావణుడికి రథం లేక సారథి లేక నేల మీద నిలబడ్డాడు. అలా నిలబడినటువంటి రావణాసురుణ్ణి చూసి బాణేన వజ్రాశని సన్నిభేన, వజ్రాయుధం ఇంద్రుడిది ఎలా ఉంటుందో అటువంటి బాణాన్ని ప్రయోగించి భుజాంతరే వ్యూఢ సుజాత రూపే వజ్రేణ మీరుం భగవానివేంద్ర. ఆ రావణాసురుని యొక్క వక్షస్థలం మీద ఒక దెబ్బ బాణంతో కొట్టారు. ఒక్కసారి కదిలిపోయి
ఎన్నడూ కదలనటువంటి రావణాసురుడు ఆ బాణ ధాటికి తట్టుకోలేక ఆర్తుడై కంపించిపోతే ఆ రావణాసురుడి చేతిలో పట్టుకున్న ధనస్సుని కూడా ఇక పట్టుకోలేకపోయాడు. పట్టుకోలేక ఆ రామ బాణపు దెబ్బచేత కలిగినటువంటి అశక్తతకి ధనస్సుని జార విడిచిపెట్టేశాడు. తం విహ్వలంతం ప్రసమీక్ష రామ సమాదదే దీప్తమదార్థచంద్రం తేనార్కవర్ణం సహసా కిరీటం చిచ్ఛేద రక్షోధిపతేర్మహాత్మా. ఒక బాణాన్ని ప్రయోగించి రావణాసురుడి తలల మీద ఉన్నటువంటి కిరీటాన్ని ముక్క ముక్కలై కింద పడేటట్టుగా కొట్టేశారు. ఇప్పుడు చేతిలో ధనస్సు లేదు, బాణములు లేవు, తల మీద కిరీటం లేదు, రథం లేదు, గుర్రాలు లేవు, సారథి లేడు. యుద్ధభూమిలో నిలబడి చేతిలో ఏ విధమైనటువంటి రక్షణ లేకుండా ఒక్కడు నీరసపడిపోయి భీతితో భయంతో రామచంద్రమూర్తి వంక చూస్తూ నిలబడిపోయాడు. ఆయన ఇప్పుడు తెగటాచాలి అంటే ఒక్క క్షణం గుండెల మీద బాణం వేసి కొట్టేయగలరు. ఆయన అన్నారు, కృతం త్వయా కర్మ మహత్సు భీమం హత ప్రవీరస్య కృతస్త్వయాహం తస్మాత్ పరిశ్రాంత ఇతి వ్యవస్య నత్వాం శరైర్ మృత్యువశం నయామి గచ్చానుజానామి రణార్ధితత్స్వం ప్రవిశ్వరాత్రిం చరరాజలంకాం ఆశ్వాస్య నిర్యాహి రథీ చ ధన్వీ తదా బలం ద్రక్షసి మే రథస్థః. రావణ, నీవు ఇప్పటిదాకా వానర యోధులతో యుద్ధం చేశావు, బాగా అలిసిపోయావు, నీకింక యుద్ధం చేసే ఓపిక లేదు, క్షీణించిపోయింది, నీ కిరీటం పడిపోయింది, నీ రథం భగ్నమైపోయింది, నీ గుర్రాలు మరణించాయి, నీ సారథి మరణించాడు, నీ చేతిలో ఆయుధాలు లేవు, కాబట్టి నిన్ను నేను చంపను, విడిచిపెట్టేస్తున్నాను, పో అంతఃపురానికి. ఇవాళ రాత్రి విశ్రాంతి తీసుకుని రేపు మళ్ళీ రథం ఎక్కి ధనస్సు పట్టుకుని యుద్ధానికి రా. నీ చేతిలో ధనస్సు ఉండి యుద్ధం చేస్తుండగా చంపుతాను తప్ప చేతిలో ఆయుధం లేకుండా నిలబడిపోయిన వాణ్ణి చంపను. అది నా క్షాత్రం కాదు, నా ధర్మం కాదు, కాబట్టి పో, వెళ్ళి విశ్రాంతి తీసుకో అని ప్రవిశ్యరాత్రిం చరరాజలంకాం, వెళ్ళి విశ్రాంతి తీసుకుని మళ్ళీ రా అన్నారు. విచిత్రం ఏమిటంటే రామచంద్రమూర్తి యొక్క ధర్మాన్ని, రామచంద్రమూర్తి యొక్క పరాక్రమాన్ని స్వయంగా ఇలా చూసిన పో అంటే సిగ్గు లేకుండా నడుస్తూ వెనక్కి లంకలోకి వెళ్ళిపోయాడు తప్ప 10 అడుగులు వేసి ముందుకొచ్చి రామచంద్రమూర్తి పాదముల మీద పడిపోయి ఉంటే రావణాసురుడు ఎటువంటి స్థితిని పొందేవాడు. ఇంత అవకాశం ఇచ్చినా ఆయన మాత్రం లంకలోకి వెళ్ళిపోవడానికి సిద్ధపడ్డాడు తప్ప రాముడి కాళ్ళ మీద పడ్డానికి మాత్రం ఇష్టపడలేదు. రావణాసురుడు దీనుడై దిగాలుతో నీరసపడిపోయి రామచంద్రమూర్తి చేత ఓడింపబడి సిగ్గుతో తల ఉంచుకుని వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంటే తస్మిన్ ప్రభిన్నే త్రిదశేంద్రశాత్రౌ సురాసురాభూత గణాదిశ్చ ససాగరాహ సర్షి మహోరగాశ్చ తద్యైవ భూమ్యాంబుచరాశ్చ హృష్టాః. ఆ రామచంద్రమూర్తి యొక్క వైభవానికి 3 లోకంలో ఉండేటటువంటి వాళ్ళు, సురాసురులు, దిక్పాలురు, సాగరవాసులు, మహర్షులు, మహానాగులు, భూమిలో జలాలలో ఉండేటటువంటి సమస్త ప్రాణులు ఎంతో సంతోషించి ఇవాళ కదా రావణుడికి ఇంత అవమానం జరిగిందని ఎంతో ఆనందించి అందరూ కలిసి రామచంద్రమూర్తిని స్తోత్రం చేశారు. రావణాసురుడి మీద మొదటి విజయాన్ని రామచంద్రమూర్తి సాధించారు అన్న ఈ ఘట్టం దగ్గర ఆయన అంతటి ధర్మాత్ముడై చేతిలో ఆయుధం లేని వాణ్ణి చంపను అని విడిచిపెట్టినటువంటి ధర్మాత్ముడైన రామచంద్రమూర్తి యొక్క